కూడిన సంఘస్థులకును అలాగే పీటర్సన్ గారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలండి. ఒకటి పేతురు 11వ అధ్యాయము క్షమించండి, ఒకటి పేతురు 1వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడినట్టు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడైనాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. కాగా మీరు విధేయులైన పిల్లల వలె మీ పూర్ణపు ఆజ్ఞ దశలో మీ కూడిన ఆటంకము సంచరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండు. దేవుడు దీవించగాక. మరి దేవుడు చక్కని గృహాన్ని మరి పీటర్సన్ గారికి ఇచ్చారు. మరి నేను నాన్నగారితో పాటు మరి కొత్తపూడి గ్రామం వచ్చినప్పటి కాడి నుంచి వారి కుటుంబంతో నాకు పరిచయము. మరి నిజంగా వారి చిన్నపిల్లలప్పటి నుంచి కూడా సెలస్టీలు, ప్రవీణ్ వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా మరి దేవుడి మందిరంలో పరిచయం చేసేవారు, వాయిద్యాలు వాయించేవారు అని చెప్పేవారు ప్రభుకుమారయ్య గారు. మరి ఈ రీతిగా వారు పరిచయం చేస్తూ కూడా మరి దేవుడి మాటకు లోబడక వ్యతిరేకంగా ఉండటం ద్వారా మరి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వారు మరి ప్రత్యేకించబడటం జరిగిందంటే వేరేగా వెళ్ళిపోవటం జరిగింది. అయినా కూడా మళ్ళా దేవుడు మళ్ళీ ఒకచోటగా చేర్చినట్టుగా కోడి తన రెక్కల కిందకి పిల్లలను చేర్చిన రీతిగా మరి యేసు ప్రభువారు చక్కగా చేర్చి మరి ఎక్కడికో కాకుండా మరి దేవుని మందిరం ప్రక్కన ఉండటం అనేది చాలా గొప్ప విషయమే. కానీ దేవుని మందిరం ప్రక్కన ఉన్నాం కూడా మనం ఎంతో జాగ్రత్త కలిగి దేవుడు చూస్తున్నాడు. ఆయన ఎక్కడున్నా కూడా దేవుడు చూసే దేవుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. ఎవరండి ఆయన? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడి దగ్గర మనము కూడా ఎలా ఉండాలా? హృదయం అన్ని విషయాల్లో పరిశుద్ధం. దేవుడిచ్చిన ఈ కృప మహాదైశ్వర్యమును బట్టి ఆయన రుచి చూపించారు. తన కృపని, తన ఆశీర్వాదాన్ని ఇచ్చిన ఈ కృపని పోగొట్టుకోకుండా విధేయులమై దేవునికి లోబడుతూ దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలు, కట్టళ్ళు ఇప్పటివరకు ఎంత జాగ్రత్తగా మరి ఒక కుటుంబాన్ని ఒక ఆశీర్వాదం రావాలంటే సాగులు పడే ప్రయాస ఇంత అంత కాదండి. ఎందుకంటే అక్కడ ఏవేవో అడ్డులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. చిన్న చెప్పి ముగించేస్తా. ఒక ముసలాయన ఉన్నాడు. ముసలాయన అంటే ముసలాయనేం కాదు, నడువయసు ఆయన. ఆయన యూట్యూబ్లో సెల్ఫీ వీడియో చేసుకొని వీడియో పెట్టాడు. ఏమని పెట్టాడంటే, యవనస్తులారా ఇహలోక క్రియలన్నీ చేస్తున్నారా మీరు? చెయ్యండి. కానీ నేను పడ్డ కట్టాలు, నేను యవన ప్రాయంలో చేసిన చేష్టలో ఇవాళ నాకు పాపమై నా పక్కన నా ఫ్రెండ్స్ కూడా లేరు. కానీ నేను కోట్లాస్తి ఉన్నాయి, కానీ నా పక్కన కూర్చొని కనీసం మాట చెప్పే ఫ్రెండ్ కూడా లేడు. నేను యవన ప్రాయంలో ఉన్నప్పుడు డబ్బు తింటా, కానీ నేను ఎంజాయ్ చేసేటప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఈరోజు నా దగ్గర లేరు. ఎందుకంటే కారణం ఏంటంటే నా దగ్గర అంతా కూడా స్మెల్ వస్తుంది, యూరిన్ స్మెల్ వస్తుంది. నేను లేచి నడవలేని పరిస్థితి ఉన్నా. కానీ నాకు ఏ పాపం పట్టిందో తెలియదు, కానీ పాపం ద్వారా నేను నశించిపోతున్నా. నేను అడిగాను చాలామందిని, నాకు పాప విమోచన ఉందా అంటే, మనం నమ్ముకున్న ధర్మములో పాప విమోచన లేదు. పాపము చేసిన వాడు చనిపోవటమే తప్ప పాప విమోచన లేదని నాకు చెప్పారు, తెలిసింది. కాబట్టి మీరు కూడా ఇలాంటి దుస్థితికి రావాలి. కానీ యేసు నజరేయుడైన యేసు ప్రభువు అన్నాడు, నేను పాపుల కొరకు వచ్చాను. హల్లెలూయా. పాపములు క్షమించి ఆయన మనల్ని రక్షించి ఇలాంటి దరిద్రమైన జీవితంలో కొన్ని దరిద్రమైన జీవితాల్లోకి వెళ్ళిన వారిని పట్టి లాక్కొచ్చి కూర్చోబెట్టి ఇలా స్టడీగా ఉండండి, ఇలా జాగ్రత్తగా చేయండి, ఇదిగో నా కట్టళ్ళు ఆజ్ఞలను అనుసరించండి, నేను మిమ్మల్ని తలగా చేస్తాను, తోకగా ఉంచను. మన ఆత్మీయ తండ్రి గారు చెప్పిన వాక్య ప్రకారంగా నిజంగా చూడండి, ఇవాళ మేరీ గోల్డ్ గారిని తలగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసే. మరి పీటర్సన్ గారు మరి వారి ఉద్యోగస్తుల్లో చాలా చిన్న ఉద్యోగస్తుడు అయినా సరే దేవుడు వారి ఉద్యోగస్తులు కూడా గౌరవించే స్టేజీకి, అంటే ఆ ప్రేమను దేవుడు, అది దేవుని ప్రేమే తప్ప మరి ఒకటి కాదు. ఇది ప్రవీణు, సెలస్టీలు వారి కుటుంబీకులు కూడా బాగా మరి ముఖ్యంగా బండగుట్టు పెట్టుకోండి. ఎందుకంటే క్రీస్తు సైన సావాసం షాలేం రాజు ప్రేరాల ద్వారా ఇది మీకు
మీ దేవుడు ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్. హల్లెలూయా. భూమి మీద ఇల్లు కడతామంటే చాలా వరం ఉండాలి. ఆ వరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. మరి ఆ కట్టిన చక్కగా దాంట్లో ఎలా ఉండాలంటే ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, నెల నెల అమ్మగారు చెప్పారు కదా, మరి నెల ఆరాధనలు పెట్టుకోవాలి. సంవత్సరం రిబ్బన్ కటింగ్ చేసిన దైవజనుల్ని మనం పిలుచుకొని వారికి ఆహ్వానించుకొని అలా చేస్తే దేవుడు దీవిస్తాడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే లోకంలో ఆయన లేదు, పాపానికి విమోచన లేదు అని చెప్పేస్తున్నారు. కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇలా పడుకున్నాడు, లెగలేడంట. వచ్చి ఒకేలా ఉన్నా ఆ డబ్బు తీసుకొని ఆయన ఎంతోమంది మోసం చేసేస్తున్నారంట. అంటే చేస్తామని చెప్పి చూడండి, అలాంటి దుస్థితి నాకు వచ్చింది, కానీ మీకు ఈ బయట లేదు కాబట్టి అని తెలియట్లా. కానీ తెలిసేవాళ్ళు చెప్తుంటే ఏమంటున్నారు, వాళ్ళని మీరు నమ్మవాకండి అని చెప్తున్నారు. మళ్ళీ ఆయనకి ఏమని, ఇలాగా పాపాలు క్షమించే దేవుడు ఉన్నాడు అని చెప్తారు, నమ్మవాకండి. అంటే ఆయన అలాగా నశించిపోవాలని వాళ్ళకి ఇష్టం. కాబట్టి లోకం తీరు అలా ఉంది. కానీ యేసు ప్రభువారు క్రీస్తు అయిన సహవాసం షాలేం రాజు మన ఆత్మీయ తండ్రి గారు ఏంటంటే బిడ్డలు కానీ కుటుంబం కానీ ఒక మంచి రేంజ్లో ఉండాలి. హల్లెలూయా. ఇందాక క్రీస్తయ్య అయ్యగారు చెప్పారు కదా, చిగురు అనే సేవకుడు అంటే ఫలించాలని కోరుకునే సంఘం దొరకడం అనేది చాలా అదృష్టం అండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇష్టమే కాదు, దాన్ని జాగ్రత్తగా వాడుకోండి. మరి ఇంట్లోకి ఎటువంటి అభ్యంతరం ఇప్పటివరకు చదువుకున్నాం కదా, దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలా? హృదయము, తలంపులు అన్నీ కూడా దేవుడు ఇచ్చినప్పుడు ఆ గృహంలో పరిశుద్ధంగాను మరి చక్కగా ఆత్మ సంబంధమైన క్రియలతో మనం జీవిస్తే రేపొద్దున ఇవే కాదు, మీరు సెలెస్టియల్ ప్రవీణ్ గారు మరి పీటర్సన్ గారు చెప్తున్నాను ఏంటంటే ఇవే కాదు, మన ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేస్తే బిడ్డలు కూడా మంచి రేంజ్లో ఉంటారు. హల్లెలూయా. ఇది నేను చూస్తున్న నిజ సత్యం. మనమందరూ చూస్తున్నాం, అవునా కదా? మనమందరూ కూడా అలా చూస్తున్న వారమే. కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆ ఇల్లంట దేవుడు ఎలాగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇంకా దేవుడి మందిరంలో ఇంకా బలంగా నిలబడాలని మేరీ గోల్డ్ గారు మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా, పీటర్సన్ గారు ఇంకా ప్రార్థనలో మరి ఇదివరకు ప్రార్థన సాక్ష్యం చెప్పమన్నా సిగ్గుపడేవాడు నా చిన్నప్పుడు. కానీ పీటర్సన్ గారు చక్కగా చెప్పాడండి యేసుప్రభువు వారి గురించి, ఆత్మీయ తండ్రి గారి గురించి. ఇంకా రాబోదినాల్లో వారు ఇంకా వారి కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు ఇంకా రాబోదినాల్లో అద్భుతాలు జరగాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగించుకోండి. మీ అందరికీ నా హృదయపూర్వకంగా